జాతీయ విద్యుత్ పొదుపు వారోత్సవాల్లో పాఠశాల విద్యార్థులకు విద్యుత్ పొదుపు ప్రాముఖ్యతపై వ్యాసరచన, చిత్రలేఖనం పోటీలు, విద్యుత్ పొదుపుపై అవగాహన సదస్సులు నిర్వహించామని ఆపరేషన్ సర్కిల్ పర్యవేక్షక ఇంజనీర్ రాజమహేంద్రవరం టీవీఎస్ఎన్ మూర్తి తెలిపారు. ఈ వ్యాసరచన పోటీల్లో విద్యార్థులు ఉత్సాహంగా పాల్గొని విద్యుత్ పొదుపుపై తమ ఆలోచనలను వ్యాసరచన ద్వారా తెలియపరిచారు. ఈ వ్యాసరచనలు చిన్నారుల సృజనాత్మకతను, ప్రతిభను, విద్యుత్ పొదుపుపై అవగాహనను పెంపొందిస్తున్నాయి. విద్యార్థులకు విద్యుత్ పొదుపుపై ఉన్న అవగాహనను విద్యుత్ అధికారులు అభినందించారు. ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ రాజమహేంద్రవరం రూరల్ ఆధ్వర్యంలో కడియం జిల్లా పరిషత్ హైస్కూల్లో విద్యార్థులకు వ్యాసరచన పోటీలు జరిగాయి. ఈ కార్యక్రమంలో 45 మంది విద్యార్థులు పాల్గొన్నారు. పందలపాక జిల్లా పరిషత్ హైస్కూల్లో విద్యార్థులకు విద్యుత్ పొదుపు ఆవశ్యకత మీద అవగాహన కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో 150 మంది విద్యార్థులు పాల్గొన్నారు. గోకవరం జిల్లా పరిషత్ హైస్కూల్లో విద్యార్థులకు వ్యాసరచన పోటీలు జరిగాయి. వీటితో పాటు అనపర్తి, రామచంద్రపురం టౌన్, అమలాపురం పాఠశాలల్లో కూడా పోటీలు జరిగాయి.